జిల్లా బనగానపల్లె నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, టీడీపీ తరపున మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి ఎన్నికల బరిలో దిగుతున్నారు. ఇద్దరు నేతలు ప్రచారం ముమ్మరం చేశారు. హోరాహోరీ తలపడుతున్నారు. కానీ వైసీపీ నుంచి టీడీపీలోకి కొనసాగుతున్న వలసలు ఫ్యాన్ పార్టీ అభ్యర్థిని కలవరపెడుతున్నాయి. నియోజకవర్గంలో వైసీపీ క్రమంగా బలహీనపడుతోందనే వాదనలు ఉన్నాయి. వైసీపీ నేతల వలసలకు కారణమేంటి? ఫ్యాన్ పార్టీ పరిస్థితి రోజు రోజుకు దిగజారుతోందా? కాటసాని రామిరెడ్డిని ఓటమి భయం వెంటాడుతోందా? బనగానపల్లె బిగ్ ఫైట్ పై ఏబిఎన్ ఇన్సైడ్ స్టోరీ. నంద్యాల జిల్లా బనగానపల్లి నియోజకవర్గంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. గత ఎన్నికల్లో ఓడిపోయిన స్థానాన్ని కైవసం చేసుకోవాలని టీడీపీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి కసిగా ఉన్నారు. మరోవైపు మళ్లీ గెలిచేందుకు సిట్టింగ్ శాసనసభ్యుడు కాటసాని రామిరెడ్డి వ్యూహరచన చేస్తున్నారు. కానీ సిట్టింగ్ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి లెక్కలు తారుమారవుతున్నాయి. ఫ్యాన్ పార్టీలో స్పీడ్ లేకపోవడంతో ముఖ్య నేతలు, కార్యకర్తలు ఒకరి తర్వాత మరొకరు వైసీపీకి గుడ్ బై చెబుతున్నారు. ఇటీవల బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే దివంగత చెల్లా రామకృష్ణారెడ్డి సోదరుడు, కేడీసీసీ బ్యాంక్ చైర్పర్సన్ చెల్లా విజయభాస్కర్ రెడ్డి, ఆయన బావుమరిది కాశీపురం మెట్ల రామిరెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశంలో చేరారు. అవుకు ప్రాంతంలో మంచి పట్టున్న వీరు వైసీపీని వీడడంతో ఆ పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఇదే సమయంలో టీడీపీ శ్రేణుల్లో జోష్ పెరిగింది. నియోజకవర్గంలో నిత్యం పలు గ్రామాల వారు మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి, ఆయన సతీమణి ఇందిరారెడ్డి సమక్షంలో టీడీపీ కండువా కప్పుకుంటున్నారు. దీంతో తెలుగుదేశం కార్యాలయం దగ్గర జాతర వాతావరణం కనిపిస్తోంది. అధికార పార్టీకి పట్టున్న కొన్ని గ్రామాలకు చెందిన వైసీపీ శ్రేణులు భారీ సంఖ్యలో పసుపు కండువా కప్పుకుంటున్నారు. దీంతో నియోజకవర్గంలోని పలు గ్రామాలు టీడీపీకి వన్ సైడ్ గా మారుతోన్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా బనగానపల్లెలో ముస్లిం మైనారిటీల ఓట్లు అధికంగా ఉన్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుతో వారంతా తమ వైపే ఉన్నారు అని వైసీపీ మొదట్లో భావించింది. కానీ ఆ తర్వాత పార్టీ అంచనాలు తలకిందులవుతున్నాయి. అధికార పార్టీకి చెందిన ముస్లిం మైనారిటీలు పెద్ద ఎత్తున తెలుగుదేశంలో చేరుతున్నారు. ఇది వైసీపీకి మింగుడు పడని పరిణామంగా మారింది. మరోవైపు గెలుపే లక్ష్యంగా ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఎన్నికల ప్రచారం చేపట్టారు. కానీ వైసీపీ నేతల వలసలతో క్యాడర్ డీలా పడుతోంది. వలసలకు అడ్డుకట్ట వేసేందుకు ఎమ్మెల్యే రామిరెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా అవి ఫలించడం లేదనే టాక్ ఉంది. ఎలక్షన్ షెడ్యూల్ రాకముందు రాజీనామాలంతగా లేవు. ఆ తర్వాత నుంచి పెరిగాయి. ఇక నోటిఫికేషన్ వచ్చి నామినేషన్ల పర్వం ప్రారంభమైన తరువాత టీడీపీలోకి చేరికలు మరింత ఊపందుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితిని పరిశీలిస్తే బనగానపల్లి టీడీపీ అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి గెలుపు ఖాయమనే అంచనాలున్నాయి. బనగానపల్లె కోటపై టీడీపీ జెండా ఎగురుతుందని ఆ పార్టీ వర్గాలు ధీమాతో ఉన్నాయి. మరోవైపు వైసీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మళ్లీ గెలుస్తారని ఆయన అనుచర వర్గం భావిస్తోంది. కానీ అది అంత ఈజీ కాదని వైసీపీలోనే వినిపిస్తోంది. గ్రామాలకు గ్రామాలే టీడీపీకి బహిరంగ మద్దతు ప్రకటిస్తున్నాయి. దీంతో వైసీపీ అభ్యర్థి కాటసాని రామిరెడ్డి వెన్నులో వణుకు పుడుతోందట. వలసలకు కారణాలంతుపట్టక ఉక్కిరిబిక్కిరవుతున్నారు అనే టాక్ ఉంది. సీఎం జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది. అలాగే ఈ ఎమ్మెల్యే కూడా జనం సమస్యలను పరిష్కరించలేకపోయారనే ప్రచారం జరుగుతోంది. ఇవన్నీ ఎన్నికల్లో ప్రభావం చూపుతాయని అంతర్మథనం చెందుతున్నారట. మొత్తం మీద నువ్వా నేనా అన్నట్టుగా ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, మాజీ శాసనసభ్యుడు బీసీ జనార్దన్ రెడ్డి ఎత్తులు పై ఎత్తులతో ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్న వైసీపీకి సానుకూల పరిస్థితులు లేవనే వాదనలున్నాయి. బనగానపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో భవిష్యత్ రాజకీయ పరిణామాలను పరిశీలించాల్సి ఉంది.